హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనకి స్టవ్తో పని లేదండి. వేసవి తాపాన్ని తగ్గించే మజ్జిగను తయారు చేసుకున్నాం. 2 రకాల మజ్జిగ తయారు చేసుకున్నాం. ఒకటి సౌత్ స్టైల్ స్పైసీ బటర్ మిల్క్, రెండవది నార్త్ స్టైల్లో తయారు చేసుకున్నాం. ఈ సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి బాడీ డిహైడ్రేషన్ గురవుతుంది. లిక్విడ్స్ ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం మజ్జిగ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. పెరుగు 1/2 కప్పు తీసుకున్నాను, జీలకర్ర పొడి అంటే వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, నల్ల ఉప్పు అండి. నల్ల ఉప్పు ఇలా ఉంటుంది, దీన్ని నేను దంచి పెట్టుకున్నాను. నిమ్మ ఆకులు, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, కరివేపాకు, 2 అంగుళాలు అల్లం ముక్కలు, ఒక 1/2 పచ్చిమిర్చి. అంతేనండి. దీనికి కావాల్సిన పదార్థాలు, కొంచెం పింక్ సాల్ట్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా పెరుగుని ఇలా మట్టి పాత్రలో పోస్తున్నానండి. అంటే 1/2 కప్పు 4 స్పూన్ల వరకు ఉంటుంది. దీన్ని మట్టి పాత్రలో పోస్తున్నాను. ఇది తెలిసే ఉంటుంది కదా, కవ్వం. ఈ కవ్వంతో చిలకాలి. పెరుగు చిలికినాక వాటర్ పోస్తాం. అంటే పెరుగు 1/2 కప్పు వేసాను, వాటర్ అందుకు 5 రెట్లు ఎక్కువ వేసుకోవాలి. కుండ వాటర్ పోస్తున్నానండి. మన ఫ్రిడ్జ్ వాటర్ ఇన్స్టెంట్గా దాహం తీరుతుంది, కానీ తర్వాత వేడి చేస్తుంది. సో వీలైనంత వరకు కుండ వాటరే వాడండి. ఇంకో 1/2 కప్పు 2.5 కప్పు పోసాను. కవ్వంతో చిలుక్కోవచ్చు. ఒకవేళ కవ్వం లేకపోతే ఇలా బ్లెండర్ని కూడా యూజ్ చేయొచ్చు. కవ్వము బ్లెండర్ 2 లేని వారు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా కవ్వంతో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతాం. ఇలా తిప్పుతూ ఉంటే నాకు క్షీరసాగర్ మదనం గుర్తుకొస్తుందండి. ఇంకా మా యోగా కూడా గుర్తుకొస్తుంది. యోగా అంటే మన బాడీలో షట్చక్రాలు ఉంటాయి కదా, మీ అందరికి తెలిసిందే కదా. షట్చక్రాలు కూడా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. అంటే 4 సార్లు ముందుకి, 4 సార్లు వెనక్కి తిరుగుతాయి. క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు బయట ఉన్న శక్తులు లోపలికి వెళ్తాయి. యాంటీ క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు లోపల ఉన్న శక్తులు బయటకు వస్తాయి. అంటే నెగిటివ్ బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ చెక్క వాడుతున్నాం సరే కదా, ఇక్కడ చెక్క వాడుతున్నాం. అద్భుతమైన ఎనర్జీ ఈ కర్ర ద్వారా లోపలికి వెళుతుంది. క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు లోపల ఘర్షణ జరిగి కాస్మిక్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వెన్న ముద్ర వస్తుంది. మనకు బతకడానికి ఎనర్జీ కావాలి కదా. ఈ కర్రను చూస్తుంటే శ్రీకృష్ణుడి చేతిలోని పిల్లని గుర్తుకొస్తుందండి నాకు. ఈ మజ్జిగలో ఒక నిమ్మకాయని కట్ చేసి పిండుదాం. నిమ్మకాయలో సి విటమిన్, క్యాన్సర్ నిరోధి. 1 అంగుళం అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి వేసి దంచుదాం. అల్లం మెరిగినాక పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి మెరిగిన తర్వాత కరివేపాకు 4 ఆకులు చూసి కోర్సుగా దంచుకోవాలి. ఇలా దంచేసుకొని పక్కన పెట్టుకున్నామండి. అదేవిధంగా నార్త్ స్టైల్ మజ్జిగ కోసం చిన్న అల్లం ముక్క దంచుకుందాం. ఈ చిలికిన మజ్జిగని 2 బౌల్స్లో వేసుకున్నాం. ఒకటి నార్త్ స్టైల్, ఒకటి సౌత్ స్టైల్ అనుకున్నాం కదా, ఇంకా 2 పోసుకుందాం. ముందు సౌత్ స్టైల్ స్పైసీ బటర్ మిల్క్ కోసం ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేసానండి. అంటే బీపీ ఉన్నవాళ్ళు ఆర్డినరీ సాల్ట్ వాడొద్దంటారు కదా, పింక్ సాల్ట్ 1/2 స్పూన్ వేసాను. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా, దీన్ని వేసేస్తున్నాను. జీలకర్ర 1/2 స్పూన్, కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మ ఆకుని తుంచేస్తున్నానండి. ఈ నిమ్మ చెట్టు మా టెర్రస్ మీద ఉందండి. ఇంటి పరిసరాల్లో నిమ్మ చెట్టు పెంచకూడదు అలా అంటారు. నేను టెర్రస్ మీద ఓ మూల ఈ మొక్కను పెంచుతున్నాను. ఇంటి పరిసరాల్లో ఉంటే పిల్లలు కానీ మనకు కానీ గీరుకోపోతాయనే ఉద్దేశంతో నిమ్మ చెట్టు ఇంట్లో పెంచొద్దంటారు. ఇందులో సాల్ట్ వేసాం, జీలకర్ర పొడి వేసాము, మనం మసాలా వేసాము, కొత్తిమీర, నిమ్మాకు వేసాం. దీన్ని ఇలా పక్కన ఉంచేస్తాం. తర్వాత సౌత్ అయిపోయింది కదండి, నార్త్ స్టైల్ చూద్దాం. అల్లం కచ్చాపచ్చిగా దంచుకున్నాం కదా, ఈ అల్లం ముక్క వేస్తున్నాను. వేయించి పౌడర్ చేసుకున్నాం జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్. ఇందులో మనం పచ్చిమిర్చి వాడట్లేదండి. నార్త్ వాళ్ళు పచ్చిమిర్చి తక్కువ వాడతారండి. పచ్చిమిర్చి కారం బదులు మిరియాల పౌడర్ 1/2 స్పూన్.
సాల్ట్, ఇన్నల్లా ఉప్పు వేస్తాం, పుదీనా కొంచెం తుంచేద్దాం, కొత్తిమీర కూడా తుంచేద్దాం, లైట్గా కరివేపాకు, ఒక నిమ్మాకు, ఇవన్నీ కలిపేద్దామండి. ఇవన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసేయాలండి. ఇలా ఉంచితే ఇందులోని ఆకుల్లోని రసం అంతా కిందకి దిగి స్మెల్ బాగా వస్తుంది. ఈలోపు మనం బటర్ మిల్క్లోనే ఉన్న బెనిఫిట్స్ తెలుసుకుందామా. ఈ మజ్జిగ ఆల్ సీజన్లోనూ వాడుకోవచ్చండి. పులిసిన అనారోగ్యాలు రావండి, వడదెబ్బ తగలేదు, ఇంకా చెమటలు పట్టడం వల్ల మనకు సోడియం క్లోరైడ్ కొరత ఏర్పడుతుంది కదా, ఆ కొరతను కూడా పూడ్చేస్తుంది. చర్మం పేలటం, ఇంకా సెగ్గడ్డ రావటం, కంటి కురుపులు రావటానికి కూడా రానివ్వదు. ఇంకా స్కూల్ గోయింగ్ పిల్లలకి, పొలాలకు వెళ్ళే శ్రామిక వర్గాల వారికి తాగిస్తే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉండి చెడు కొలెస్ట్రాల్ నశిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడేవారికి పెరుగు, మజ్జిగ ఎక్కువగా వాడాలండి. ఈ ఋతువుల్లో అంటే ఈ 3-4 నెలల్లో ఇలాంటి మజ్జిగ లాంటివి తీసుకోవటం వల్ల, అంటే లిక్విడ్స్ తీసుకోవటం వల్ల సంవత్సరం అంతా ఎనర్జిక్గా ఉంటుంది. మా చిన్నతనంలో అయితేనండి పెద్ద బాణ, అంటే పెద్ద సైజు కుండకి బాణ నిండా అంటారు, ఆ బాణ నిండుగా మజ్జిగ పోసి పెట్టేసి ఇలా తయారు చేసి కుండలో పోసేవారు. ఆ కుండలోని మేము దాహం వేసినప్పుడల్లా అవి తాగుతూ ఉండేవాళ్ళం. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాటర్ ఇచ్చేవారు కాదు, ముందు మజ్జిగ ఇచ్చేవారు. ఎవరైనా దాన్ని పోతున్న వాళ్ళైనా సరే ఆ కుండను చూసి మజ్జిగ ఇవ్వమని అడిగి తాగేవాళ్ళు. మనం సాధారణంగా చిన్నతనంలో ఇవన్నీ మనం చేస్తేమో కదండి, గుర్తే ఉంటుంది అనుకుంటా. మనం గడిపిన సాధారణ జీవితాన్ని, అలాగే మనతో కలిసి బతికిన వారిని, మనకు సాయం చేసిన వారిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇందులో వేసిన మసాలాలన్నీ మజ్జిగకు పట్టాయి. దీన్ని వడపోసుకుందామా. అంటే తాగలేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా తాగేసేయండి. తాగలేని పిల్లలు అలాంటి వారి ఆకలి ఉంటే తాగరు కదా, వాళ్ళ కోసం వడకట్టివ్వండి. పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా తాగొచ్చు. ఇలా కుండలో పోసి పెట్టుకోండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, కూల్ డ్రింక్స్ లాంటివి ఇవ్వకండి. ఇలాంటివి ఇచ్చారనుకోండి వాళ్ళు ఆనందిస్తారు, పైగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వారం అవుతాం. ఈ మజ్జిగని గార్నిష్ చేసుకున్నామండి. వేయించిన జీరా పౌడర్ మొత్తం సౌత్ స్పైసీకి, బటర్ మిల్క్కి, నార్త్కి రెండింటికి వేస్తారండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు తుంచేస్తామండి. నార్త్ స్పైసీ బటర్ మిల్క్కి జీరా, కరివేపాకు వేయండి, పుదీనా వేస్తారు. అంతేనండి. సౌత్ స్టైల్, నార్త్ స్టైల్ 2 రకాల బటర్ మిల్క్ రెడీ అయిపోయినాయి. తాగలిగిన వారు ఈ మజ్జిగను తాగండి. లేదు మరింత కూల్గా కావాలనుకుంటే ఒక ఐస్ క్యూబ్స్ వేసుకోండి. పిల్లలు మరీ పేచి పెడతారండి. కూల్ మజ్జిగ, వేసవి తాపాన్ని తగ్గించే మజ్జిగ. సౌత్ స్టైల్, నార్త్ స్టైల్ 2 తయారైపోయినాయండి. మీరు ఈ మజ్జిగను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.